హలో టెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ క్లాస్. టెల్చీస్ క్లాస్ ఏంటనుకుంటున్నారా? సింపుల్గా చెప్పేస్తాను. పేరుకు తగ్గట్టుగానే మనం ఈ క్లాస్లో బోలెడంత హిస్టరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. లైక్ యానిమేస్ గురించి ఎస్పెషల్లీ ఆర్ స్టూడియోస్ కావచ్చు, లైక్ అసలు యానిమే రూట్స్ ఎక్కడ బిగిన్ అవుతాయో మీకు చాలా తెలుసుకోవాలి. సో కాబట్టి ఈ వీడియోస్లో ఈ క్లాసెస్లో మీకు చాలా హిస్టరీని అయితే పరిచయం చేద్దామని ఫిక్స్ అయిపోయారనమాట. అండ్ ఆబ్వియస్లీ మన ఫస్ట్ వీడియోలో స్టూడియో గిబ్లీ హిస్టరీ తోటి అయితే స్టార్ట్ చేయబోతున్నాం. స్టూడియో గిబ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టూడియో అండ్ లిటరల్లీ వాళ్ళు చేసే ప్రాజెక్టులన్నీ కూడా ఎంతో ప్యాషనేట్గా ఎంతో అందంగా ఉంటాయి. సో అసలు ఈ స్టూడియో గిబ్లీ ఎక్కడ మొదలైంది, దీని రూట్స్ ఏంటి, ఎవరు స్థాపించారు, అండ్ అట్ ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది, మొత్తం అయితే డీటెయిల్డ్గా మీ ముందుకైతే తీసుకొద్దామని ఫిక్స్ అయిపోయానమాట. అండ్ స్టూడియో గిబ్లీ గురించి మీరు మొత్తం అయితే ఈ వీడియోలో తెలుసుకోగలరు. సో కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే గైస్, మీ ముందుకి ఇటువంటి వీడియోస్ ఎక్కువగా నేను తీసుకొని రావాలంటే నాకు సపోర్ట్ కనిపించాలి. లైక్ లిటరల్లీ యానిమే హిస్టరీ గురించి చాలామందికి ఏం తెలియదు అండ్ చాలామంది చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. సో ఇటువంటి చేస్తే మీరు కొంచెం సపోర్ట్ చూపిస్తే జనాల్లోకి ఈ రీచ్ అయితే అంతకంటే ఇక గొప్ప విషయం అయితే ఏం లేదు. ఒక యానిమే గురించి, దాన్ని తయారు చేసే స్టూడియో గురించి జనాలు తెలుసుకుంటే ఐఎమ్ సో హ్యాపీ. అంటే తెలుగులో మీకు ఎవ్వరు ఇలాంటి వీడియోస్ చేసేవాళ్ళు లేరు. సో కాబట్టి నేనైనా చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇక ఇంతటితోటి ఆ పక్కనంతా పెట్టేసి సోది టెల్చీస్ క్లాస్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో స్టూడియో గిబ్లీ 1985లో టోక్యోలో ఒక ముగ్గురు వ్యక్తులు కలిసి స్థాపించారన్నమాట దీన్ని. సో ఆ ముగ్గురు చూసుకుంటే ఒకరు హయావో మియాజాకి అండ్ ఇంకొకరు ఇసావో టకహాటా అండ్ ఇంకొకరు టోషో సుజుకి. సో వీళ్ళలో హయావో మియాజాకి అండ్ ఇసావో టకహాటా చూసుకుంటే ఇద్దరు డైరెక్టర్స్ అనమాట అండ్ టోషో సుజుకి ప్రొడ్యూసరు. సో అసలు వీళ్ళ ముగ్గురు ఈ స్టూడియో గిబ్లీ స్టార్ట్ చేయక ముందు అసలు ఎలా పరిచయం అయింది, వీళ్ళు ఎలా ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారో మనం మాట్లాడుకుందాం. సో అదే చాప్టర్ 0 ప్రీ గిబ్లీ రూట్స్, అంటే 1985కు ముందు. సో అసలు వీళ్ళ ముగ్గురు లైక్ వీళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది యానిమేషన్లో కంటే, హయావో మియాజాకి సెన్సే 1941లో పుట్టారు ఈయన. ఆ తర్వాత 1963లో టో యానిమేషన్ స్టూడియో దగ్గర తన యానిమేషన్ లైఫ్ని అయితే స్టార్ట్ చేశాడు. సో తను చూసుకుంటే టో యానిమేషన్లో కొన్ని ప్రాజెక్టుల మీద వర్క్ చేశాడు, లైక్ డాగి మార్చ్ అండ్ గలివర్స్ ట్రావెల్ బియాండ్ ద మూన్ అని చెప్పి. అంటే తనకు బాగా రికగ్నైజేషన్ వచ్చింది అంటే డైరెక్టర్గా, కీ యానిమేటర్గా అయితే ద కెజిల్ ఆఫ్ కాగ్లియోస్ట్రో. సో ఇది చూసుకుంటే 1979 రిలీజ్ అయింది. తనే దానికి డైరెక్టర్ అండ్ కీ యానిమేటరు. ఆ తర్వాత తను ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్గా రిలీజ్ అయిందంటే నాస్కా ఆఫ్ ద వ్యాలీ ఆఫ్ ద విండ్. సో ఇది చూసుకుంటే 1984లో రిలీజ్ అయింది. అండ్ ఇది చూసుకుంటే తన ఓన్ మాంగా, అంటే తనే స్టోరీని మాంగాలో క్రియేట్ చేశాడు, తర్వాత ఒక మూవీ కింద అయితే రిలీజ్ చేశాడు. సో నాస్కా చూసుకుంటే దీనికి చాలా క్రిటికల్గా అండ్ కమర్షియల్గా సక్సెస్ వచ్చింది. అండ్ స్టూడియో గిబ్లీ ఫార్మేషన్ కూడా ఇక్కడే మొదలైంది. దాని విషయానికి వెళ్ళే ముందు ఇంకో ఇద్దరు గురించి మాట్లాడుకుందాం. ఇసావో టకహాటా, ఈయన 1935లో పుట్టాడు. అండ్ టకహాటా చూసుకుంటే ఒక క్రేజీ డైరెక్టర్, ఆయనకి ఎంతో పేరుంది ఇంతకుముందే. తను కూడా టో యానిమేషన్ స్టూడియోలోనే చేశారు అండ్ వాళ్ళిద్దరు అక్కడే పరిచయం అయ్యారు. తను చూసుకుంటే ఎన్నో డైరెక్షన్ చేశాడు, లైక్ ద గ్రేట్ అడ్వెంచర్స్ ఆఫ్ హోరస్ అని చెప్పి, ప్రిన్స్ ఆఫ్ ద సన్ అని చెప్పి. సో ఇలాగా. అండ్ అక్కడ చూసుకుంటే మియాజాకి సెన్సేతో తనైతే కొన్ని కొలాబరేషన్ వర్క్ చేశాడు. ఆ టైంలో మియాజాకి సెన్సే కీ యానిమేటర్గా పనిచేశారు, ఎవరు టకహాటా సెన్సే దగ్గర చూసుకుంటే. అండ్ వాళ్ళిద్దరు స్టైల్ చాలా బాగుంటుంది అప్పట్లోనే. ఇక తర్వాత టోషో సుజుకి, ఈయన చూసుకుంటే ఒక ప్రొడ్యూసర్ అండ్ ఎడిటర్. సో ఈయన చూసుకుంటే టోకుమా షోటెన్ అనే ఒక పబ్లిషింగ్ కంపెనీలో అయితే పనిచేసేవాడు. సో అక్కడ చూసుకుంటే తనే నాస్కాన్ అయితే ప్రొడ్యూస్ చేయాలని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాడు అనమాట. బికాస్ ఆ హయావో మియాజాకి యొక్క ఆ డైరెక్షన్ని, ఆ స్టోరీ క్రియేషన్ని చూడడం వల్ల. అండ్ ఇక్కడే స్టూడియో గిబ్లీ గ్రోత్ అయితే స్టార్ట్ అయింది. సో వీళ్ళ ముగ్గురు కలిసి నాస్కాన్ అయితే తయారు చేశారు. ఎస్, వీళ్ళ ముగ్గురే చేసింది. అండ్ దీన్ని ప్రొడ్యూస్ చేసింది టోకుమా షోటెన్, అదే టోషో సుజుకి గారు పనిచేసే ఆ పబ్లిషింగ్ కంపెనీ. సో ఫిలిం అయితే బాగా సక్సెస్ అయింది. అండ్ ఆ సక్సెస్ వల్ల టోకుమా అయితే వాళ్ళు చూసుకుంటే ఒక కొత్త స్టూడియోని అయితే స్టార్ట్ చేశారు, అదే స్టూడియో గిబ్లీ. ఎస్, అంటే టోకుమా షోటెన్ పబ్లిషింగ్ కంపెనీ కింద అయితే ఈ స్టూడియో గిబ్లీని అయితే స్టార్ట్ చేశారు అప్పట్లో. సో చాప్టర్ 1 ఫౌండింగ్ ఆఫ్ స్టూడియో గిబ్లీ 1985లో స్టార్ట్ అయింది ఇది. అండ్ అసలు గిబ్లీ అనే పేరు ఎందుకు పెట్టారు అని చెప్పి డౌట్ ఉండొచ్చు. సో మియాజాకి సెన్సే ఈ గిబ్లీ పేరు పెడదామని అయితే చెప్పారంట.
ఎందుకంటే దీనికి అర్థం ఏంటి, ఇటాలియన్ వర్డ్ అంటే హాట్ డెజర్ట్ విండ్ అనమాట. అంటే ఒక కొత్త వెచ్చని విండ్ లాగా మన ఈ స్టూడియో మన మూవీస్ అయితే అలా వెళ్ళాలని జనాల్లోకి అయితే ఆయన అనుకుంటారంట. సో అందుకనే స్టూడియో గిబ్లీ అనే పేరు అయితే పెట్టారు ఇటాలియన్ వర్డ్ కింద. అండ్ ఇది చూసుకుంటే కిచిజోజీ టోక్యోలో చూసుకుంటే స్థాపించారు స్టూడియో గిబ్లీని. సో ఇక వీళ్ళ ఫస్ట్ ఫిలిమ్స్ విషయానికి వెళ్ళిపోతే స్టూడియో గిబ్లీస్ డెబ్యూట్ ఫిలిం అంటే ఫస్ట్ సినిమా అది 1986లో వచ్చింది, లపుటా క్యాజిల్ ఇన్ ద స్కై. సో ఇది చూసుకుంటే మియాజాకి సెన్సే డైరెక్ట్ చేశారు. అండ్ స్టూడియో యొక్క స్టైల్ని, ఆ ప్రపంచాన్ని వాళ్ళు ఎలా అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎన్విరాన్మెంట్ని మొత్తాన్ని ఇదైతే ప్రపంచానికి అయితే పరిచయం చేసింది. ఆ తర్వాతే 1985లో ఒకేసారి 2 సినిమాలు రిలీజ్ చేశారు. అదే మియాజాకి సెన్సే డైరెక్ట్ చేసిన మై నైబర్ టోటారో అండ్ టకాహాటా సెన్సే డైరెక్ట్ చేసిన గ్రేవ్ ఆఫ్ ద ఫైర్ ఫ్లైస్. సో టోటారో చూసుకుంటే మీకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూసి ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేసేలాగా ఇచ్చే ఫీలింగ్. అండ్ ఇంకొక వైపు గ్రేవ్ ఆఫ్ ద ఫైర్ ఫ్లైస్ చూసుకుంటే World War IIలో జరిగిన ఘోరాల వల్ల ఎంతమంది ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అని చెప్పి జనాలకి రియాలిటీని తెలియచేసే సినిమా. సో రెండింటికి క్రిటికల్గా అంటే జనాదరణ పొందినా కానీ చాలా కమర్షియల్గా అయితే సక్సెస్ కాలేకపోయాయి. లైక్ వాళ్ళ అప్పుడే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఈ టైంలోనే. ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా కష్టాల్లో పడ్డారు ఆ స్టార్టింగ్ ఫేజ్లో. బికాస్ ఆ టైంలో ఈ మూవీస్కి వాళ్ళు ఎంతో కష్టపడి చేయాల్సి వచ్చింది. బికాస్ స్టూడియో గిబ్లీ అంటే పెట్టింది పేరు క్వాలిటీ. సో వాళ్ళు ఎప్పుడు క్వాలిటీనే చూసుకుంటారు కాబట్టి ప్లస్ ఎవ్రీథింగ్ హ్యాండ్ డ్రాయింగ్గా అప్పట్లో. అండ్ ఆ చేతితో గీసేది వాళ్ళు ఎక్కువ మందిని హైర్ చేసుకొని ఆ క్వాలిటీని మెయింటైన్ చేయాలని చేసిన టైంలో వాళ్ళు ఫైనాన్షియల్గా ఎంతో కష్టపడ్డారు స్టార్టింగ్లో చూసుకుంటే. అక్కడ చూసుకుంటే మై నైబర్ టోటారో అండ్ గ్రేవ్ ఆఫ్ ద ఫైర్ ఫ్లైస్ ఎంతో గొప్ప సినిమాలు అయినా కానీ బాక్స్ ఆఫీస్ వైజ్గా వీటికి పెద్ద ఎక్కువ కలెక్షన్స్ రాకపోవడం, వాళ్ళకి కొంచెం స్ట్రగుల్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. టోటారో మంచి సక్సెస్ అయినా బాక్స్ ఆఫీస్ వైజ్గా, బట్ అది స్లోగా అయితే వచ్చింది స్టార్టింగ్లో చూసుకుంటే. సో ఆ తర్వాత ఆ కష్టాల నుంచి వాళ్ళు కొంచెం బయటపడగలిగారంటే టోటారో యొక్క మర్చెంటైజింగ్ వల్లే. ఎస్, సో టోటారో ఫ్లష్ టాయ్స్ ఎస్పెషల్లీ నేను చెప్పాను కదా, అప్పట్లో టోటారో బొమ్మలు అయితే చాలా పాపులర్ అయిపోయి లిటరల్లీ ఒక కల్చరల్ ఫినామినన్ స్టార్ట్ చేసి ఎంతో ఎక్కువ డబ్బులు తెచ్చిపెట్టాయని ఆ టోటారో టాయ్సే. అక్కడ వాళ్ళు కొంచెం ఛాలెంజెస్ పడ్డా కానీ కొంచెం బయటికి రాగలిగారు. ఇక మనం చాప్టర్ 2లోకి అయితే అడుగు పెడదాం, రైజ్ ఆఫ్ స్టూడియో గిబ్లీ. సో ఎస్, 1989 నుంచి 1999 ఈ 10 సంవత్సరాల్లో చాలా గొప్పగా అయితే బాగా లేచింది స్టూడియో గిబ్లీ చూసుకుంటే. లైక్ లిటరల్ స్టూడియో గిబ్లీ పేరు అయితే జపాన్లో మారుమోగిపోయింది, ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్గా కూడా. సో వీళ్ళకి ఫస్ట్ బాగా సక్సెస్ వచ్చింది ఈ టైంలో కికీస్ డెలివరీ సర్వీస్. ఎస్, 1989లో వచ్చిన ఈ మూవీ కమర్షియల్గా బాగా హిట్ అయిందనమాట. అండ్ డైరెక్టర్ మియాజాకి సెన్సే నుంచే వచ్చింది. సో ఇది చూసుకుంటే ఒక నవెల్ నుంచి అయితే అడాప్ట్ చేశారు అనుకోండి. ఇక తర్వాత 1991లో మళ్ళీ వీళ్ళు ఓన్లీ ఎస్టర్డే అని చెప్పి ఇంకొక మూవీ రిలీజ్ చేశారు. ఇది కూడా టకాహాటా సెన్సే నుంచి అయితే వచ్చింది. అండ్ ఇది చూసుకుంటే స్టూడియో చూపించే రేంజ్ని అయితే డిఫరెంట్ లెవెల్లో అయితే మార్చేసింది అనమాట. అండ్ ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది. ఇక తర్వాత క్రిటికల్గా అండ్ కమర్షియల్ పీక్స్ వచ్చింది ఎప్పుడంటే 1992లో మియాజాకి సెన్సే చేసిన పోర్కో అండ్ రోస్సో. ఇంకా ఆ తర్వాత 1994లో వచ్చిన పోమ్ పోకో. సో ఇది చూసుకుంటే టకాహారా సెన్సే నుంచి వచ్చిన ఒక డిఫరెంట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వీళ్ళకి బిగ్గెస్ట్ ట్రియంప్ అంటే బిగ్గెస్ట్ హిట్ అయింది ఆ టైంలో చూసుకుంటే 1997లో వచ్చిన ప్రిన్సెస్ మొనోనోకే. సో ఇదైతే చాలా కలెక్షన్స్ తెచ్చిపెట్టడమే కాకుండా ఆ మూవీకి ఎంతో గొప్ప పేరు రావడం అండ్ ఆ తర్వాత దీని సక్సెస్ అయితే మారుమోగిపోవడం ప్రపంచవ్యాప్తంగా, ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్గా కూడా చాలా సక్సెస్ వచ్చింది ఆ టైంలో. అండ్ స్టూడియో గిబ్లీకి చాలా పీక్ స్టేజ్లోకి అయితే తీసుకెళ్ళింది అప్పట్లో. ఇక ఆ తర్వాత వీళ్ళు ఇంటర్నేషనల్గా ఎక్స్పెన్షన్ అయితే ఎక్కువగా మొదలైంది, అది 1996. ఎస్, సో టొకుమా షోటెన్ ఒక డీల్ అయితే చేశారనమాట ఈ ఇయర్లో. అదే వాల్ట్ డిస్నీ కంపెనీ తోటి గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా గిబ్లీ ఫిలిమ్స్ని అయితే తీసుకొని రావడానికి వీళ్ళు వాల్ట్ డిస్నీ కంపెనీ తోటి అయితే టైప్ అయ్యారనమాట. వాల్ట్ డిస్నీ తెలియదా ఎవరికైనా? సో జపాన్లో తప్ప మిగతా చోటంతా వీళ్ళే చూసుకునేలాగా. అప్పుడే డిస్నీ అయితే ప్రిన్సెస్ మొనోనోకేని అయితే యూఎస్లో అయితే రిలీజ్ చేసింది 1999లో ఇంగ్లీష్ డబ్బుతోటి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు రిలీజ్ చేయడమే కాకుండా
పెద్ద పెద్ద యాక్టర్స్ని అయితే తీసుకున్నారు వాయిస్ యాక్టింగ్ కోసం అప్పట్లో. అండ్ అందుకే యూఎస్ బాక్స్ ఆఫీస్లో కూడా అది కొంచెం మంచి పేరు వచ్చి పర్లేదు బాగానే రానిచ్చింది ఆ మూవీ చూసుకుంటే. అండ్ వెస్ట్రన్ ఆడియన్స్కి అయితే గిబ్లీని పరిచయం చేసింది. ఎస్, సో గిబ్లీ ఇంటర్నేషనల్గా రావడం, వాళ్ళు ఓన్గా రాకుండా వాల్ట్ డిస్నీ కంపెనీ తోటి వాళ్ళు టైఅప్ అవడమే వాళ్ళు చేసిన మంచి పని. ఎందుకంటే ఆ టైంలో డిస్నీకి ఉన్న పేరుకి వాళ్ళైతే బాగా సక్సెస్ తీసుకొని రాగలిగారు ఇంటర్నేషనల్గా. ఇక తర్వాత స్టూడియో గ్రోత్ అయితే అప్పుడే మొదలైంది. లైక్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళ స్టాఫ్ని అయితే ఎక్స్పాండ్ చేశారు. అంతేకాకుండా కొత్త కొత్త యంగ్ యానిమేటర్స్ని అయితే వాళ్ళ ఆర్ట్ స్టైల్కి అలవాటు పడేలా చేసి, యానిమేషన్ అలవాటు చేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, సో ట్రెడిషనల్ యానిమేషన్ మీదే నేర్చుకోండి అని చెప్పి చేసి, సో వాళ్ళైతే ఒక కొత్త ఫెసిలిటీకి అయితే మూవ్ అయ్యారనమాట టోక్యోలోనే 1992లో. ఇది చూసుకుంటే మియాజాకి సెన్సేయే దీన్ని అయితే డిజైన్ చేశారనమాట క్రియేటివిటీ కోసం. ఇక ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది చాప్టర్ 3, గ్లోబల్ రికగ్నైజేషన్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ స్టూడియో గిబ్లీ. ఇది 2000 నుంచి 2010 వరకు లిటరల్లీ పీక్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చూసుకుంటే. సో 2000లో గిబ్లీ స్టేటస్ గ్లోబల్గా ఎక్కువగా పేరు అయితే వచ్చింది ఇక్కడ చూసుకుంటే, ఇంటర్నేషనల్గా చూసుకుంటే. అదే స్పిరిటెడ్ అవే తోటి. ఎస్, స్పిరిటెడ్ అవే 2001లో రిలీజ్ అయింది డైరెక్టర్ హయావో మియాజాకి నుంచి. అండ్ ఇది లిటరల్లీ బిగ్గెస్ట్ హిట్, జపాన్లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీ. ఐ మీన్ లిటరల్లీ ఓవరాల్గా అన్ని యానిమేషన్ ఏ మూవీస్ అయినా కానీ. అండ్ అట్ ద సేమ్ టైము లిటరల్లీ ఆస్కార్ తెచ్చిపెట్టింది దానికి చూసుకుంటే. అంతేకాకుండా స్టూడియో గిబ్లీకి అయితే ఒక పేరుని అయితే తెచ్చిపెట్టింది, ఒక ఘనతను అయితే తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత టకాహాటా సెన్సే అయితే ఇంకొక మూవీని రిలీజ్ చేశారు, అదే మై నైబర్స్ ద యమడాటాస్ అని చెప్పి. సో ఇదైతే 1999లో వచ్చింది. ఇది యాక్చువల్గా ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. వాటర్ కలర్ స్టైల్ అయితే తయారు చేసి మూవీని అయితే రిలీజ్ చేశారు. అండ్ ఆ తర్వాత ఇంకొక మూవీ వచ్చింది 2004లో, హౌస్ మూవింగ్ కెజిల్. సో అండ్ ఆ తర్వాత పోన్యో కావచ్చు 2008లో వచ్చింది. సో ఇవన్నీ చాలా క్రేజీ వేలో సక్సెస్ అయ్యాయి అనమాట. లైక్ కమర్షియల్గానే ఎక్కువగా సక్సెస్ అయితే అవ్వగలిగాయి ఈ మూవీస్ చూసుకుంటే. అండ్ ఆ టైంలోనే ఒక కొత్త డైరెక్టర్ని అయితే వాళ్ళు తీసుకొచ్చారు, లైక్ హిరోయుకి మొరిటా. సో తను చూసుకుంటే ద క్యాట్ రిటర్న్స్ అని చెప్పి 2002లో అయితే రిలీజ్ చేశారు. అండ్ అది చూసుకుంటే చాలా హై ప్రొడక్షన్ కాస్ట్లు అయితే తెచ్చిపెట్టి కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది అయితే పడ్డారు ఆ టైంలో. ఇక తర్వాత ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, మియాజాకి సెన్సే తన రిటైర్మెంట్ని అయితే అనౌన్స్ చేయడం. లిటరల్లీ ఇది భయానకాన్ని అయితే గురి చేసింది అందరికీ. మియాజాకి సెన్సే అయితే ప్రిన్సెస్ మొనోనోకే రిలీజ్ చేసిన తర్వాత తన రిటైర్మెంట్ని అయితే అనౌన్స్ చేశాడు. బట్ తర్వాత వచ్చాడు మళ్ళీ స్పిరిటెడ్ అవే, అప్పుడు కూడా తనైతే రిటైర్మెంట్ని అయితే అనౌన్స్ చేశాడు. సో ఇవన్నీ అయితే ఎన్నిసార్లు అనౌన్స్ చేసినా కానీ మళ్ళీ తనైతే తిరిగి వచ్చాడు. ఎందుకు? స్టూడియో యొక్క ఫ్యూచర్ గురించి బాధపడి. అసలు ఎందుకంటే అక్కడ ఉండే యంగ్స్టర్స్ ఎవరు కూడా ప్రాపర్గా అయితే కేర్ తీసుకోవట్లేదని చెప్పి. సో ఆ తర్వాత చూసుకుంటే స్టూడియో గిబ్లీ నుంచి ఫస్ట్ మ్యూజియం అయితే రిలీజ్ చేశారనమాట. 2001లో టోక్యోలోని మెటాకాలో అయితే వాళ్ళు గిబ్లీ మ్యూజియం అయితే రిలీజ్ చేశారు. దీంట్లో చూసుకుంటే ఫ్యాన్స్కి స్టూడియో యొక్క ఆర్ట్ కావచ్చు, దానికి సంబంధించిన చిన్న షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, అసలు ఎలా చేస్తారు, క్రియేటివ్ ప్రాసెస్ ఏంటి, సో వీటన్నిటిని అయితే జనాలకి ఫ్యాన్స్కి తెలియజేయాలని చెప్పి మ్యూజియం అయితే స్థాపించారు ఆ టైంలో చూసుకుంటే. సో ఇక మనం చాప్టర్ 4లోకి ఎంటర్ అయిపోదాం. ట్రాన్సిషన్ అండ్ అన్సర్టనిటీ ఆఫ్ స్టూడియో గిబ్లీ 2010 నుంచి 2014 వరకు. లిటరల్లీ దీంట్లో బిగ్ డెసిషన్స్ కూడా జరిగాయి. ఎస్, సో 2010లో చాలా థింగ్సే జరిగాయి స్టూడియో గిబ్లీలో చూసుకుంటే. లైక్ కొత్త డైరెక్టర్లు అయితే పరిచయం అయ్యారు. లైక్ ద సీక్రెట్ వరల్డ్ ఆఫ్ ఎరైటీ అని చెప్పి 2010లో వచ్చిన మూవీ. అండ్ దీన్ని డైరెక్టర్ హిరోమసా యోనోబయాషి అయితే చేశారనమాట. అండ్ ఈ మూవీ కమర్షియల్గా మంచి హిట్ అయింది. ఇక తర్వాత ఫ్రమ్ అపాన్ పాపీ హిల్ 2011లో వచ్చింది. ఇది డైరెక్టర్ గోరో మియాజాకి అయితే చేశారు. గోరో మియాజాకి అనగానే మీకు అర్థమైపోయి ఉండాలి, మియాజాకి సెన్సే యొక్క కొడుకు అనమాట తను చూసుకుంటే. అండ్ తనైతే తన టాలెంట్ని ఈ మూవీతో ప్రూవ్ చేసుకోగలిగాడు. ఇక తర్వాత టకాహాటా సెన్సేస్ ద టేల్ ఆఫ్ ద ప్రిన్సెస్ కగుయా అని చెప్పి 2013లో ఒక చిన్న మూవీ అయితే వచ్చింది. అండ్ ఇది యాక్ట్ అయితే సింపుల్గా ఉంచి చాలా బాగా అయితే తీశారు. బట్ ఇది చూసుకుంటే ఫైనాన్షియల్గా అయితే డిసప్పాయింట్ అయ్యారనమాట. ఇక తర్వాత మళ్ళీ మియాజాకి సెన్సే రిటర్న్ వచ్చారు, ఎందుకంటే స్టూడియో పరిస్థితిని చూడలేక. అప్పుడే తను వచ్చి 2013లో ద విండ్ రైజెస్ మూవీని అయితే తీసుకొచ్చారు. అండ్ ఇది చూసుకుంటే యాక్చువల్గా జీరో హొరికోషి అని చెప్పి జపాన్లో
ఆ ఎయిర్‌ప్లేన్ క్రియేట్ చేసే పర్సన్ అనమాట. ఆయన యొక్క బయోగ్రఫీ అంటే సెమీ బయోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది చూసుకుంటే క్రిటికల్‌గా మంచి సక్సెస్ అయితే అయిందనమాట. అండ్ సక్సెస్ పర్లేదు. కమర్షియల్‌గా కూడా హిట్ అయింది బాగా. ఆ తర్వాత మళ్ళీ తనైతే రిటైర్మెంట్‌ని అయితే అనౌన్స్ చేశాడు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే వాళ్ళైతే 2014లో పాస్ అయితే చేశారు స్టూడియోని. అంటే థియేటర్స్‌లోకి వెళ్ళిపోయారు. ఇంకా ఒక పర్టిక్యులర్ టైం వరకు ఇలా ఆపేస్తున్నామని చెప్పి ఫీచర్ ఫిలిమ్స్ తయారు చేయడం అయితే స్టూడియో గిబ్లీ ఆపేశారు. ఆయన మియాజాకి సెన్సే మళ్ళీ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత అదే 2014లో. సో ఇక అప్పుడే మళ్ళీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే వీళ్ళకి రావడం స్టార్ట్ అయ్యాయి. లైక్ గిబ్లీ చూసుకుంటే ఎక్కువగా హ్యాండ్ డ్రాయింగ్ యానిమేషన్ మీదే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా యానిమేటర్స్ కావాలి, డబ్బులు కూడా చాలా పెట్టాలి. సో కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా ఆ టైంలో మళ్ళీ స్ట్రగుల్ అవడం అయితే మొదలుపెట్టారు. అండ్ సో కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్గా అయితే ఎప్పుడూ లేరు వాళ్ళు. బట్ మెర్చంటైజ్ వల్ల ఇంటర్నేషనల్ సేల్స్ వల్ల లాసెస్ లేకుండా అయితే ఉండగలిగారనమాట. ఇక ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది ఇదే చాప్టర్ 5 రీఆర్గనైజేషన్ అండ్ రివైవల్ ఆఫ్ స్టూడియో గిబ్లీ 2015 నుంచి 2020 వరకు. సో 2014లో వాళ్ళు థియేటర్స్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ లెగసీని అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దామని 2015లో వచ్చారు. బట్ ఈసారి డిఫరెంట్. లైక్ వాళ్ళు మూవీస్ కంటే కూడా ఎక్కువ ప్రొడక్షన్స్ మీద అయితే అండ్ టీవీ సిరీసెస్ మీద అయితే ఫోకస్ చేశారు. సో గిబ్లీ చూసుకుంటే ఫస్ట్ టైం వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. అదే ద రెడ్ టర్టిల్ అని చెప్పి 2016లో వచ్చిన ఒక యానిమేటెడ్ ఫిలిం. అండ్ ఇది చూసుకుంటే డైలాగ్ ఫ్రీ ఫిలిం. అంటే దీంట్లో ఏమి ఉండవు డైలాగ్స్. అండ్ ఇది ఆస్కార్ నామినేషన్ కూడా వచ్చింది దీనికి. అండ్ వీళ్ళు చూసుకుంటే ఇది యాక్చువల్గా అసలు జపాన్ సంబంధించిందే కాదు, ఇది ఇంటర్నేషనల్ మూవీ అనమాట. దాంతో వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఇంటర్నేషనల్గా వాళ్ళు ఎలా అయితే ఇంక్లూడ్ అవ్వాలనుకుంటున్నారో దాని గురించి అయితే తెలియచేశారు. ఇక ఆ తర్వాతే వాళ్ళు ఒక టీవీ సిరీస్ మీద వర్క్ చేశారు. దాని పేరే రొంజా ద రాబర్ట్స్ డాక్టర్. సో ఇది చూసుకుంటే 2014 నుంచి 15 వరకు రన్ అయింది. అండ్ ఇదైతే గోరో మియాజాకి డైరెక్ట్ చేశాడు. అండ్ ఇది కంప్లీట్లీ సీజీ యానిమేషన్ అనమాట. అండ్ యాక్చువల్గా మన సెన్సేకి అయితే ఇది పెద్ద నచ్చలేదు కూడా. అండ్ ఇది చూసుకుంటే మీకు యాక్చువల్గా తెలుగులో కూడా ఉంది గైస్. యానిమే కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. తెలుగులో కూడా రిలీజ్ అయింది ఈటీవీ బాలభారత్లో చూసుకుంటే. ఇక తర్వాత మళ్ళీ మియాజాకి సెన్సే కమ్బ్యాక్ ఇచ్చాడు 2016లో. ఎందుకంటే మళ్ళీ స్టూడియో గిబ్లీ యొక్క పరిస్థితి చూడలేక ఆయన తిరిగి వచ్చి ఒక మూవీ మీద వర్క్ అయితే స్టార్ట్ చేశారు 2016లో. అదే హౌ డూ యూ లివ్ అన్న పేరుతోటి. యాక్చువల్గా అది ఏ మూవీ తెలుసా? ద బాయ్ అండ్ ద హెరోన్. అదే. సో ఇది చూసుకుంటే యాక్చువల్గా చాలా ఇష్యూస్ వల్ల చాలా స్లోగా అయితే రన్ అయింది ప్రొడక్షన్ చూసుకుంటే. బికాస్ ఆ టైంలో స్టూడియో గిబ్లీ అలా ఉండడం కావచ్చు, అట్ ద సేమ్ టైం కోవిడ్ రావడం కావచ్చు. 2016లో స్టార్ట్ అయిన ఆ ఫిలిం వర్క్ చూసుకుంటే అది 2023లో రిలీజ్ అయింది ఆ తర్వాత మూవీ. ఇక తర్వాత లీడర్షిప్లో అయితే చేంజెస్ అయిపోయాయి. టోషో సుజుకి చూసుకుంటే తనైతే స్టెప్ అయిపోయాడు బ్యాక్. అంటే తను ఇంకా ప్రొడ్యూసర్గా అయితే పనిచేయడం అయితే ఆపేశాడు 2014లోనే. ఇక తర్వాత కొత్త యంగ్ పర్సన్స్ అయితే వచ్చారు. లైక్ యోషియాకి నిషిమురా, తను చూసుకుంటే చాలా పెద్ద కీ రోల్స్ అయితే తీసుకున్నాడు. ఆ తర్వాత 2017లో చూసుకుంటే స్టూడియో గిబ్లీ రీకన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. లైక్ కొత్త ఫిలిమ్స్ మీద అండ్ కొత్త క్యాటలాగ్స్ మీద అయితే వర్క్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. అండ్ చాప్టర్ 6 రీసెంట్ ఇయర్స్ అండ్ లెగసీ 2020 నుంచి ఇప్పుడు ప్రజెంట్ వరకు. సో ఫస్ట్ ద బాయ్ అండ్ ద హెరోన్. యాజ్ ఐ సెడ్ 2016లో స్టార్ట్ అయిన కొన్ని ఇష్యూస్ వల్ల 2023లో రిలీజ్ అయింది. అండ్ ఇది చూసుకుంటే అండ్ మన మియాజాకి సెన్సేకి చాలా పర్సనల్ వర్క్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇది 2024లో మళ్ళీ దీనికి ఆస్కార్ అవార్డు వచ్చింది అండ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. అండ్ ఇది చూసుకుంటే పర్లేదు, డొమెస్టికల్గా అండ్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే బాగానే సక్సెస్ అయింది, బాక్స్ ఆఫీస్ వైజ్గా కూడా చూసుకుంటే. ఇక తర్వాత స్ట్రీమింగ్ అండ్ గ్లోబల్ రీచ్ 2020లో గిబ్లీ క్యాటలాగ్ అయితే ప్రపంచవ్యాప్తంగా అయితే అవైలబుల్ అయిపోయింది 2020లో. లైక్ హెచ్బిఓ మ్యాక్స్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇలాంటి పెద్ద ప్లాట్ఫామ్స్ వాళ్ళ మూవీస్ అన్నిటిని అయితే తీసుకున్నారు. అండ్ ఎస్పెషల్లీ నెట్ఫ్లిక్స్ విషయానికి వెళ్ళిపోతే అవుట్ సైడ్ జపాన్ మొత్తం అయితే రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. మన ఇండియాలో కూడా నెట్ఫ్లిక్స్లో అన్ని మూవీస్ ఉన్నాయి గిబ్లీ చూసుకుంటే ఆల్మోస్ట్. ఇక తర్వాత గిబ్లీ పార్క్ 2022లో ఎయిచి ప్రిఫెక్చర్లో వీళ్ళైతే వాళ్ళ గిబ్లీ పార్క్ని అయితే స్థాపించారు. అండ్ దీంట్లో చూసుకుంటే గిబ్లీకి సంబంధించిన సెట్స్ ఉంటాయి అండ్ రకరకాల వాళ్ళు ఎలా వర్క్ చేస్తారో అది కావచ్చు, కల్చర్ కావచ్చు, మొత్తం అయితే చూపిస్తారు. అండ్ చాలా పెద్ద పార్క్ అనమాట.
ఇక ఆ తర్వాత ఇప్పుడు కరెంట్ స్టాటస్ విషయానికి వెళ్ళిపోతే 2025లో వాళ్ళు ఎప్పటికీ యాక్టివ్గానే ఉంది స్టూడియో. బట్ ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది తెలియదు. కానీ బట్ మియాజాకి సెన్సే మాత్రం ఇప్పుడైతే తన రిటైర్మెంట్ అయితే ఏమీ ఇవ్వలేదు. తను 80 సంవత్సరాలు దాటినా కానీ తను ఇప్పుడే కష్టపడుతూనే ఉన్నాడు. ఎందుకు కొత్త వాళ్ళు ఎవరు ప్రాపర్గా లేక నమ్మలేక. అండ్ ఇంకొక వైపు టకాహట సెన్సే చూసుకుంటే తనైతే 2018లోనే చనిపోయారనమాట. అండ్ తన ఎరా అయితే అక్కడే ఎండ్ అయిపోయింది. అండ్ స్టూడియో చూసుకుంటే డిజిటల్ యానిమేషన్ టెక్నిక్స్ని అయితే ఈ మధ్య వాళ్ళు బాగా ఎక్స్ప్లోర్ చేయడం అయితే మొదలుపెట్టారు. అండ్ అది స్టిల్ మియాజాకి సెన్సేకి అయితే పెద్ద ఇంట్రెస్ట్ లేదు దాని మీద. అండ్ తన మూవీస్లోకి తనైతే ఎంకరేజ్ కూడా చేయడం అది చూసుకుంటే. ఇక తర్వాత కల్చరల్ అండ్ ఆర్టిస్టిక్ ఇంపాక్ట్ విషయానికి వెళ్ళిపోతే వాళ్ళు చేయని ఇంపాక్ట్ లిటరల్లీ గిబ్లీ స్టూడియో చేసిన ఇంపాక్ట్ ఎంత పెద్దదంటే యానిమేటర్స్లో బోలెడంత మంది స్టూడియో గిబ్లీ ఆర్ట్ అంటే పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు. అండ్ దాన్ని ఎంతో బాగా ఇష్టపడతారు, దాన్ని గీస్తారు కూడా. అండ్ ఇంటర్నేషనల్గా చూసుకుంటే ఇది చాలా సక్సెస్ అయింది. బట్ స్ట్రగుల్స్ అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి యానిమే స్టూడియోస్కి. ఇప్పుడు నేను చెప్పిన లాంటి స్ట్రగుల్స్ బోలెడని ఉంటాయి వాళ్ళకి. సో ఇక తర్వాత చూసుకుంటే మెర్చంటైజింగ్లో అయితే చాలా బిగ్గెస్ట్ బ్రాండ్గా మారిపోయింది. లైక్ టోటోరో ఒక కల్చరల్ ఐకాన్ అనమాట. మనకి తెలియదు కానీ టోటోరో అనేది లిటరల్లీ ఒక హ్యూజ్ థింగ్ అది. ఎస్పెషల్ ఆ టాయ్స్ చాలా ఘోరంగా సేల్ అయ్యాయి టోటోరో చూసుకుంటే. అండ్ గిబ్లీ మెర్చంటైజ్లో అది బిగ్గెస్ట్ థింగ్ అనమాట. సో ఇలాగ స్టూడియోకి చాలా రెవెన్యూ కూడా తెచ్చిపెట్టింది. ఇప్పటికీ కూడా వాళ్ళు క్వాలిటీ ఇవ్వగలుగుతున్నారంటే ఇటువంటి మెర్చంటైజ్ చాలా కీ పాయింట్ అయితే ప్లే చేసేయని చెప్పుకోవచ్చు స్టూడియోకి. సో ఇక కంక్లూజన్లోకి వెళ్ళిపోదాం. స్టూడియో గిబ్లీ యాజ్ ఎ సెడ్ ఇప్పటి వరకు మీరు విన్న అన్నీ చూసుకుంటే వాళ్ళు ఎన్నో స్ట్రగుల్స్ అయితే పట్టారు. బట్ అట్ ద సేమ్ టైం క్వాలిటీని మెయింటైన్ చేయాలి. జనాల్లోకి మనం ఒక మూవీని తీసుకెళ్తున్నామంటే అది ఎలా ఉండాలి, ఎలా వేయాలని చెప్పి వాళ్ళు ఎంతో కష్టపడి చేయడం కావచ్చు. ఎంత కష్టాలు ఉన్నా కానీ లిటరల్లీ మియాజాకి సెన్సే యొక్క ఆ డెడికేషన్ చూడండి. ఎన్నిసార్లు రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నారు 2004 నుంచి. బట్ ఒక్కరు కూడా ఆయన రిటైర్మెంట్ తీసుకొని ఇవ్వలేదు. ఎవరు ప్రాపర్గా ఎటువంటి సినిమాని చేయక ఆయనే తిరిగి వచ్చి మళ్ళీ చేసి, ఆయనే తిరిగి వచ్చి కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ చేసి స్టూడియో గిబ్లీ పేరుని అయితే నిలబెడుతూనే ఉన్నారు. ఆయన ఇలాగే ఇంకొక మూవీ కూడా రిలీజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. అండ్ దట్స్ ఇట్. ఇంతటితో అయితే స్టూడియో గిబ్లీ హిస్టరీని అయితే ఎండ్ చేసేద్దాం. సో నేనేమన్నా ప్రాపర్గా చెప్పలేదా, నా ఎక్స్ప్లెనేషన్లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఏమన్నా అవ్వాలనుకుంటే మాత్రం మీరైతే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అవి ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నెక్స్ట్ వీడియో నుంచి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ డెఫినెట్లీ మీ సపోర్ట్ చూపించండి గైస్. చాలా కష్టపడుతున్నాం వీడియోస్ కోసం. అండ్ మీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా సాధించగలం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మనం నెక్స్ట్ కలుగుతూ ఉంటుంది. బాబాయ్.